హలో ఫ్రెండ్స్, ఇవాళ చూడండి మార్కెట్కి వెళ్ళాను. లేత మటన్ కొట్టించుకొని వచ్చానండి. 1 కేజీ చూడండి ఎంత లేతగా ఉందో ముక్క. అలాగే మంచి కండ కూడా ఇచ్చాడు, నల్లి బొక్కలు కూడా ఇచ్చాడు. ఇంకా అవి తీసుకొని వచ్చాను. ఒకసారి వాష్ చేసేసాను శుభ్రంగా వాష్ చేసిన తర్వాత ఏం చేశానంటే కుక్కర్లో పెట్టేసాను. ఎందుకంటే మనం గ్యాస్ మీద చేయాలంటే చాలా టైం పడుతుందని చెప్పేసి జస్ట్ బాయిల్ కోసం అని చెప్పేసి కుక్కర్లో వేసేసాను. కుక్కర్లో వేసేటప్పుడు చూడండి హల్దీ వేసాను, పసుపు వేసేసి నేను ఆయిల్ కూడా యాడ్ చేయలేదు, ఓన్లీ వాటర్ యాడ్ చేసేసాను. వాటర్ యాడ్ చేసేసి దాన్ని తీసుకెళ్ళి నేను స్టవ్ మీద పెట్టేశాను. స్టవ్ మీద పెట్టిన తర్వాత ఏంటంటే జస్ట్ 5 విజిల్స్కి నేను అది చూసుకున్నాను. 5 విజిల్స్ సరిపోతుంది. దాంతోపాటు పక్కన నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. చూశారు కదా, ధనియాలు, చెక్క, లవంగ అన్నీ కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి స్మెల్ వచ్చే వరకు. అది అంతా కూడా కుక్కర్లో బాయిల్ అయిపోయిన తర్వాత సపరేట్గా కడాయిలో ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ వేసేసుకొని చూడండి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ కూడా చూస్తూ ఉండండి. ఇదిగో అలా మాకు లేట్ అయిపోతుందని చెప్పేసి ప్రెషర్ కుక్కర్లో నుండి ఇంకా అది ప్రెషర్ అవుట్ అవ్వలేదు, మేమే తీసేసాము. ఆల్రెడీ ఏం చేసామంటే అల్లం పేస్ట్, అదే మన తెచ్చుకున్నది మార్కెట్ నుండి తెచ్చుకున్న అల్లము, వెల్లుల్లిపాయ, కొత్తిమీర వేసి గ్రైండ్ చేసేసి నూనెలో వేసేసాను. అది చూసారు కదా, ఇందులో మిర్చి అలాగే ఆనియన్స్ కూడా వేసేసి మొత్తం ఒకేసారిగా ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసేసి బాయిల్ చేశాను. ఇప్పుడు చూడండి ఆల్రెడీ బాయిల్ అయిపోయిన మటన్ తీసుకొని వచ్చేసి వేసేస్తున్నాను ఇందులో. ఎప్పుడంటే అది వేయాల్సింది మనకి చూడండి, ఈ వాటర్ చూడండి, ఎప్పుడంటే బాయిల్ అయిపోయిన వాటర్ మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు. అందుకని నేను పడేయకుండా అట్లాగే వేస్ట్ చేయకుండా వాడుతున్నాను. చూడండి రోస్ట్ అయిపోయింది కదా మసాలా మొత్తం. ఇప్పుడు ముక్కలు మొత్తం వేసేస్తున్నాను బాండీలో. అంత ఆ వాటర్ని ఇందాక సైడ్ తీసాను కదా, ఆ వాటర్ అంతా నేను మళ్ళీ యూజ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కొత్త వాటర్ వాడాల్సిన అవసరం లేదు మనకి, ఎందుకంటే ఆల్రెడీ మనకి పీస్తో పాటు బాయిల్ అయింది కదా మటన్ తోటి, వాటర్ మనకి యూజ్ అవుతుంది. అందుకే దాంట్లోనే యూజ్ చేశాను. ఇప్పుడు చూడండి లైట్గా ఒక 2 స్పూన్లు కారం వేసేసాను. కారం వేసేసి దాన్ని అలాగే బాయిల్ చేయడానికి అలాగే పెట్టేశాను. చూడండి మీకు లాస్ట్లో అయితే భలే చూపిస్తాను చూడండి. ఇది వచ్చింది చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఏంటంటే మనం అన్నీ కూడా ఇంట్లో తయారు చేసుకున్న మసాలాలే వాడాను, బయట నుండి ఏం తీసుకోలేదు. గరం మసాలాకి అలాగే మన చెక్క, లవంగ, ధనియాల పొడి, తెల్ల వెల్లుల్లిపాయ, అలాగే అల్లము, చివరిగా వచ్చేసి మన కొత్తిమీర ఉంది కదా, ఫ్రెష్గా కొత్తిమీర తీసుకొని వచ్చేసి లైట్గా కట్ చేసి వేసేసాను. చూడండి మీకు లాస్ట్లో భలే వస్తుంది, చూపిస్తాను చూడండి ఎంత బాగుంటుందంటే. నేను తిన్నాను కదా, నా ఎక్స్పీరియన్స్ మీతోటి అలా షేర్ చేసుకోవాలనిపించి మొత్తం వీడియో కూడా పెట్టాను. చూడాలి ఎలా ఉందో చూడండి, గ్రేవీగా పీస్ అసలు సూపర్ ఉంది అసలు. దీంతోపాటు చపాతీ చేసేసుకున్నాం ఆల్రెడీ. ఆ చపాతీ ఒక నల్లి బొక్క, అదే ఎముకుంటారు కదా, ఎముక తీసుకొని నల్లి బొక్క తింటుంటే ఉందండి వేడిగా. ఏంటంటే బయట కూడా వర్షం పడుతుంది కదా.